తెలంగాణ రాష్ట్ర పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించడం తప్పుడు నిర్ణయమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన డేటాకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం 6,680 ఎంఎంటీల పత్తి కొనుగోలు అయిందని, 3,175 మంది రైతులు లబ్ధి పొందారని చెప్పారు. ఇప్పటికే మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునరాలోచించాలని కేంద్ర మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఎంపీ వంశీకృష్ణ. కొన్ని రోజులుగా పత్తి విషయంలో కేంద్రం నుంచి ఏదైతే ఆర్డర్లు వచ్చినాయో కేవలం 7 క్వింటాలు ఎకరాలకి అలాట్మెంట్ చేయాలని చెప్పి దాని మీద తుమ్మల నాగేశ్వరరావు గారు గిరిరాజ్ సింగ్ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సిఎండి గారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ నేను ఇవాళ సిఎండి సిసిఐ తోడు కూడా మాట్లాడడం జరిగింది. వారికి ప్రత్యేకంగా చెన్నూరు ప్రాంతాల్లో, బెల్లంపల్లి ప్రాంతాల్లో పత్తి అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉంటది. దాదాపు 15 నుంచి 16 క్వింటల్ ఎకరానికి అవుట్పుట్ వస్తుంది. మరి మీరు 7 నుంచి 8 క్వింటల్ దాకా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ రోజు పాజిటివ్ గా స్పందించినారు. దీని మీద ఖచ్చితంగా మేము రివ్యూ చేసి ఏరియా బేస్డ్ ఏదైతే అవుట్పుట్ ఉన్నదో దాని ప్రకారం మేము పెంచుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సెంటర్లలో వాళ్ళు దాదాపు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ L1 ఏదైతే సెంటర్లలో ఉన్నదో అక్కడ వాళ్ళు ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళకి కష్టాలు ఉన్నాయో సిసిఐ సిఎండి గారితో ఈరోజు మాట్లాడడం జరిగింది. రైతులకు దగ్గరలో ఉన్న సెంటర్లో వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు, మళ్ళీ ఇంటర్నల్లీ వాళ్ళు L1కి ట్రాన్స్ఫర్ చేసేటట్టు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. దాని మీద కూడా వారు పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది కాకుండా మేము పనిచేసి వాళ్ళకు సులభంగా ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసుకోవడానికి మంచుకుంటుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేసినాం. దాని మీద కూడా వారు పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ L1 ఏదైతే ఉన్నదో దగ్గరలో ఉన్న సెంటర్లో నుంచి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ఇట్లా అరేంజ్మెంట్లు మేము చేసుకుంటామని చెప్పి వారు మాకు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ఫాలోఅప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ.